దేవుడు మనతో మాట్లాడే సమయం. చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 23వ వచనం, 27వ అధ్యాయం. బైబిల్ ఉందా? బైబిల్ ఏమన్నా? నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడద్దు, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమై పోవుచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం చేత మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని బహు శ్రద్ధగా విందాము. 27వ అధ్యాయము అపోస్తల కార్యములలో పౌలు జీవితాన్ని గురించి వివరించే క్రమంలో, పౌలు దేవుణ్ణి నమ్మాక సౌలు పౌలుగా మారాక చాలా శ్రమలు పడ్డాడు, చాలా ఇరుకులు ఇబ్బందులు పడ్డాడు. అతను శ్రమలు కొన్ని అయితే చెప్పాడు, కొన్ని చెప్పలేదు. లిస్టులో ఇంకా జాబితాలో అండి ఇంకా చెప్పవలసినవి ఉన్నాయి అన్నాడు అండి. వాటన్నిటిల్లో లెక్కేస్తే ఈ 27వ అధ్యాయంలో వారి జీవితంలో వచ్చిన కష్టం చాలా పెద్దది. ఏ గ్రేడ్ అన్నమాట, హై. మీకు బాగా అర్థమవుతుంది. వాళ్ళ కష్టాలన్నింటికీ గ్రేడ్ ఇచ్చుకుంటూ వస్తే ఇది ఏ గ్రేడ్. ఎందుకన్నావు కాదు, పౌలుతో తన శిష్యులు ఉన్నారు ఆ పడవలో. పడవ ప్రయాణం జరుగుతుంది ఇక్కడ. పౌలుతో తన శిష్యులు ఉన్నారు. అలాగే వారు సువార్త చేసిన నేరల చేత వీరిని ఖైదీలుగా మార్చి వేరే దీవికి తీసుకెళ్తున్నారు. అక్కడ కైసరు అనే న్యాయాధిపతి ఉంటాడు. అతని ఎదురుగుండా ఇతన్ని హాజరు పెట్టాలి. అంటే ఎలా మనకు చూడండి, కోర్టులు ఉన్నాయి కదా, జిల్లా సెషన్ కోర్టు, తర్వాత హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు. ఎట్లాగో అలా ఒక ఉన్నతమైన న్యాయస్థానం దగ్గర నిలబెట్టడానికి పౌరులను తీసుకెళ్తున్నారు. అంటే చుట్టూ ఏముంది, సెక్యూరిటీ ఉంది. వారిని నడిపించే నాయకుడు ఉన్నాడు, సెక్యూరిటీ ఉంది, పౌలు ఉన్నాడు, పౌలుతో పాటు శిష్యులందరూ ఉన్నారు. ఇది చెప్పండి, ఒక్కరి సమస్య ఇది కాదు. పౌలుతో పాటు తోటి ఖైదీలు ఉన్నారు, ఒక్కరి సమస్య కాదు. కొన్నిసార్లు జీవితంలో మనకు కష్టాలు వస్తాయి, మనం ఒక్కరమే అనుభవించవలసిన పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లు అందరి ఎదుట గెలుపు ఓటమి సవాల్ అది. అంటే మనం ఓడిపోతే చెప్పండి ఏమవుతుంది, నీ దేవుడు నిన్ను రక్షించలేదా అని అడుగుతారనే సమస్య. ముఖ్యంగా కొన్ని సందర్భాలు ఏమైపోతాయంటే, నేను ఓడిపోతాను అనే భయం కంటే నేను నా దేవుని గురించి ఏం చెప్పాలి అని టెన్షన్ ఎక్కువైపోతుంది. పౌలు ఇప్పుడు క్రీస్తుకు సాక్షిగా ఉన్నాడు. ఏ క్రీస్తు అతడు? రక్షించే క్రీస్తు. దేవుని స్తోత్రం. రక్షించే క్రీస్తు, రక్షించి కాపాడే క్రీస్తుకు అతడు సాక్షిగా పనిచేస్తున్నాడు. ఆ పనిలోనే దొరికాడు ఒక ఖైదీగా ఆ ప్రభుత్వానికి. రక్షించే క్రీస్తుని, కాపాడే క్రీస్తుని ప్రకటిస్తున్న పౌలు రక్షించబడకపోతే క్వశ్చన్ మార్క్. అర్థమవుతుందా మీకు? సమస్య అర్థమైంది ఇప్పుడు. రక్షింపబడకపోతే దేవుని శక్తి ఏమైందని అన్యులు ప్రశ్నిస్తే, నీ దేవుడు పని చేసినందుకు నువ్వు ఖైదీ అయినావు, ఆ దేవుడు నేను రక్షించలేకపోయినాడు అని ప్రశ్నిస్తే, చూసావా, అసలు సమస్య కంటే
స్పెషల్ సమస్యలు ఎక్కువైపోయినాయి చూసావా. అలాంటి ప్రయాణం చేస్తున్నారండి. అయితే వాళ్ళలో ఎంతమంది నాయకులున్నా శతాధిపతులున్నా ఎవరున్నా దైవజనుడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతే కదా, దేవుడు అతనితో పాటు ఉంటాడు, అతన్ని నడిపిస్తాడు. అలాంటి భయానకమైన సందర్భంలో మాట్లాడవలసి వస్తే దేవుడు ఎవరితో మాట్లాడాలి? సేవకులతో మాట్లాడాలి. సముద్రం అద్దరినా, సముద్రం అడ్డుగా ఉంది అన్నప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాడు? యెషూతో మాట్లాడాడు. అక్కడ కీలకం, ఒక కేంద్రం, ఒక సెంటర్ ఎవరు అన్నమాట? సేవకుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సేవకుడు. కాబట్టి మరింత ఎక్కువ టెన్షన్, మరింత ఎక్కువ తపన, ఎక్కువ ఆందోళన, ఎక్కువ కంగారు. ఇవన్నీ దేనికి? నేను ఇప్పుడు ఎన్ని పదాలు చెప్పానంటే మీరు చెప్పరు, ఎందుకంటే దాన్నే చూస్తారు. మరింత కంగారు, టెన్షన్, ఆందోళన, ఇవన్నీ సేవకునికి ఎందుకుంటాయో తెలిసిన? తాను ప్రకటిస్తున్న దేవుని కొరకు గొంతెత్తి రేపు చెప్పాలి, అదే భారం అతని మీద ఉంది. అర్థమైందండి? ఈరోజు పరిస్థితులు తల్లకిందులు అయితే గనక రేపటి దినమున సమాధానం చెప్పేది ఎట్లా? ఇంతమంది యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసే పరిస్థితి, కష్టం వచ్చిందే, దీని నుంచి బయటపడేది ఎట్లు అని గొప్ప టెన్షన్తో ఉంటాడు సేవకుడు. అటువంటి సందర్భంలో ఒక కీలకమైన కష్టం వచ్చేసింది వాళ్ళ జీవితంలో. ఏంటో చూద్దాం, చూడండి. 27వ అధ్యాయం. నేను చదవమన్న పాయింట్లు చదువుకుంటూ వెళ్ళిపోదాం. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవల్లని నిర్ణయమైనప్పుడు, మొదటి వచనం, వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలంలో శతాధిపతి అయిన యూలి అని వారికి అప్పగించారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 3వ వచనం, మరునాడు సీదోనుకు వచ్చాము. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల వద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చాను. వాళ్ళ స్నేహితులు కలుసుకోవడానికి కూడా ఖైదీని విడిచిపెట్టాడు అనమాట. మీకు అర్థమవుతుంది కదండి. పౌలుని వాళ్ళ స్నేహితులు కలిసి వచ్చే బాబు అని చెప్పాడు. ఖైదీని ఎవరైనా విడిచిపెడతారా? లేదు. కానీ ఆ యూలి అనేవాడు అతన్ని విడిచిపెట్టి స్నేహితులు కలిసి వచ్చే బాబు అని చెప్పాడు. ఆ తర్వాత ఏమైంది చూడండి. అక్కడి నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్ర చాటున ఓడను నడిపించితిమి. మరియు కిలికియకును పంపులియకును ఎదురుగా ఉన్న సముద్రపు దాటి లుకీలో ఉన్న మూరకు చేరితిమి. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళే అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ, ఆ ఓడను కనుగొని అందులోనికి మమ్ములను ఎక్కించాడు. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి, ఎందుకు కష్టపడాలి? ఎదురుగాలి వచ్చేస్తుంది కదండి. పడవ ప్రయాణం కొనసాగుతుంది. ఎదురుగాలి వచ్చేస్తున్నందున ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మల్ని పోనీయకున్నందున క్రేతు చాటున సల్మోనే ధరిని ఓడ నడిపించారు. బహు కష్టపడి దాన్ని దాటి ఏ స్థలానికి వచ్చారండి? మంచిరేవులు అనే స్థలానికి చేరితిమి. చాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కైసరి ఎదుట పౌలును నిలబెట్టాలి. శతాధిపతి యూలి అనే ఒక అతనికి అప్పగించాడు. ఆ యూలి అనేవాడు పౌలును ప్రేమించి, నీ స్నేహితులు కలిసి వచ్చాయి, మనం వెళ్దాము అని అన్నప్పుడు, స్నేహితులు కలిసి రావడానికి పర్మిషన్ ఇస్తే పౌలు స్నేహితులు కలవడానికి వెళ్ళి కలిసి ఇచ్చిన మాట చొప్పున మళ్ళా ఎక్కడికి వచ్చాడండి? శతాధిపతి వాళ్ళ దగ్గరికి వచ్చేసాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఖైదీ మరలా ఖైదీగా వచ్చేసాడు. మీకు అర్థమవుతుందా? అతను ఖైదీగా ఉన్నాడు. వాళ్ళని చూడడానికి పర్మిషన్ ఇచ్చాడు ఇతడు. ఇస్తే పర్మిషన్ తీసుకుని వెళ్ళి వాళ్ళని కలిసి మరలా వచ్చేసాను
అని వీళ్ళ దగ్గర. మీరు చిన్నప్పుడు ఆవు పులికథ చదివారా? ఆవు పులికథ చదివారా? చదవలేదా? చదవకపోతే నేను చెప్పలేను. ఇప్పుడు ఆవు పులికి దొరికిపోయింది. పులికి చెప్పిందనమాట, నాకు ఇంటి దగ్గర చిన్న దూడ ఉంది, వచ్చి పాలిచ్చి వచ్చేస్తాను, టైంకి ఎదురు చూస్తాను, ఆ తర్వాత నువ్వు నన్ను తినేయచ్చు అని చెప్తే పులి అంటుంది, నేను ఎట్లా నమ్మాలి అంటుంది. నమ్ము అంతే, నా బిడ్డకి పాలిచ్చి వచ్చేస్తాను అంది. వెళ్ళింది, పాలిచ్చి అన్ని బుద్ధులు చెప్పింది. అమ్మ జాగ్రత్తగా ఉండు, నేను వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను అని చెప్పేసి చెప్పేసి మళ్ళీ పులి దగ్గరికి వచ్చి నిలబడింది. పులికి కళ్ళు తిరిగిపోయాయి. ఏంటిది ఇది, ఎంత యథార్థత. యూలి పౌలుని నమ్మాడు, ప్రేమించాడు. ప్రేమించి బయటకు పంపిస్తే ఇదే అదను, ఎస్కేప్ అయిపోవచ్చు కదా. కానీ నమ్మకాన్ని నిలబెట్టుకొని మళ్ళీ వచ్చి వచ్చానయ్యా అంటాడు. దేవుని స్తోత్రం. ఎవరి నమ్మకం చూసారా ఎంత నమ్మకమో. క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి చూపించాల్సింది నమ్మకం అండి, అంతే. ఎవరి పట్ల నమ్మకం? ఎవరు నిన్ను నమ్మితే వారి పట్ల. ముఖ్యంగా ఎవరు నిన్ను నమ్ముతారు? మొట్టమొదటి నిన్ను నమ్మేవాళ్ళు ఎవరు? నీ కుటుంబ సభ్యులే. భార్య నిన్ను నమ్ముతుంది, భర్త నిన్ను నమ్ముతాడు, పిల్లలు నిన్ను నమ్ముతారు. వారి విషయంలో నమ్మకంగా లేకుండా బయట వారి విషయంలో నమ్మకం 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 అని 100 సార్లు చెప్పు, ఒక్కసారి కూడా దేవుడు రిసీవ్ చేసుకోడు. నమ్మకం చాలా ప్రాధాన్యమైనది. అప్పుడు బయట వారి విషయంలో, నువ్వు పని చేసే చోట, నువ్వు ఎవరి కింద పని చేస్తున్నావో అధికారుల దగ్గర నమ్మకం చాలా ప్రాధాన్యమండి. వారు పలానా పని చెప్పారు అంటే అట్లనే చేస్తారు. వారి మనస్తత్వం అది అంటే అదే ఖచ్చితంగా. మనిషి వెనక మనిషి మాట మార్చుడు, సమయం దాటిన తర్వాత నమ్మిన వారికి చేయి వెనక తిరిగి చూపించడం లేకుండా నమ్మకంగా ఉండాల్సిన మొట్టమొదటి బాధ్యత మనకు ఉందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ సత్యాన్ని, ఆ నమ్మకాన్ని, ఆ యథార్థతను దేవుడు, యథార్థవంతుడైన దేవుడు, నమ్మకమైన వాడు, సత్యవంతుడైన దేవుడు ఆ మూడింటిని నమ్ముతాడండి. దేవుని స్తోత్రం కలండి. అవి చూసి నిన్ను ప్రేమిస్తాడండి. ఎందుకంటే ఆయన యథార్థవంతుడు. నువ్వు ఆయన నిన్ను ప్రేమించాలంటే నీ దగ్గర యథార్థం లేకపోతే ఎలాగా? ఆయన నమ్మకస్తుడు, నీ దగ్గర నమ్మకం లేకపోతే ఎలాగా? ఆయన సత్యవంతుడు, నీ దగ్గర సత్యం లేకపోతే ఎలాగా? ఉండాలి. దేవుని స్తోత్రం కలండి. నమ్మకం, యథార్థత, సత్యం. వెళ్ళి అతన్ని ప్రేమించే అవకాశం ఇచ్చినందుకు వెళ్ళి పని చేసుకొని వచ్చాడు. థ్యాంక్స్ అయ్యా, నా ఫ్రెండ్స్ని కలవడానికి అవకాశం ఇచ్చినందుకు. వచ్చావా? ఆశ్చర్యం. చూసావా? దేవుని స్తోత్రం కలుగుగాక. అక్కడి నుంచి వాళ్ళు కొంచెం దూరం వెళ్ళారంట. అంతా బాగానే ఉంది. ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో ప్రయాణం స్టార్ట్ అయింది. వింటున్నారు? సత్యం వింటారు. అర్థమవుతుందని నా భాష మీకు అర్థమవుతుంది, అర్థమయ్యేలాగా చెప్తున్నారు. ఆ శక్తి పరిశుద్ధాత్మను ఇవ్వాలి. నేను ట్రై చేస్తే రాదు, మీరు వినాలన్నా అవ్వదు. కాబట్టి పరిశుద్ధాత్మనికి అవకాశం అడగండి. అందులో ఉన్న ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకుని వెళ్ళాలి. వేళ దేవుని స్తోత్రం కలగండి. రైట్. ఇప్పుడు వాళ్ళు సజావుగా వెళ్తాం, ప్రయాణం, రైట్ అని సర్దుకున్నారు. ప్రయాణం అంటే లేచి బయలుదేరిపోవడమేనా? అదే. ఎన్ని సర్దుకోవాలి? ఆహార పదార్థాలు సర్దుకోవాలి, ఏమండి, అన్ని బట్టలు సర్దుకోవాలి, ఇంకేమన్నా మనకి ఉదయం సాయంత్రం ట్యాబ్లెట్లు ఉంటాయి కదా, అప్పుడు సర్దుకోవాలి, అన్నీ సర్దుకోవాలి. అవన్నీ సర్దుకొని ఎవరి లగేజ్లతో వాళ్ళు తయారైతే ఈ లోపల పౌరుక ఉప ఆనందం. ఏమానందం తెలుసా? మీ ఫ్రెండ్స్ కలిసి వచ్చి ఈ లోపల పడవ టైం అయ్యేసరికి అని అంటే ఇదో ఆనందం. చక్కగా వెళ్ళి కలిసి వచ్చాడు, అమ్మయ్య ఆ పని కూడా అయిపోయింది, మళ్ళీ నేను ఎప్పుడు అక్కడికి వెళ్తానో, మళ్ళీ ఆ దీవి దాటి ఎప్పుడు వస్తానో, మళ్ళీ నా స్నేహితులు కలవలేకపోతాను. అది చిన్న విషయం కాదు. ఎందుకు పరిశుద్ధాత్మ రాయించడం చూడండి. అంటే అనుకున్నవన్నీ కూడా అనుకోనివి కూడా జరుగుతున్నాయి ఇక్కడ, అవునా? అది ఖైదీ ఏమనుకుంటాడు? చుట్టాలింటికి చక్కబెట్టి వస్తాను అనుకోగలండి. కానీ అవకాశం ఇప్పించాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా పౌలు తన జీవితంలో సంతోషించేస్తాడు. ఏంటంటే మళ్ళీ నేను అక్కడ నాకు ఏ శిక్ష పడుతుందో, నేను మళ్ళీ తిరిగి వస్తానో లేదో, నా స్నేహితులు కలుసుకుంటానో లేదో, అర్థమవుతున్నారు? నా స్నేహితులు కలుసుకుంటానో లేదో, అబ్బా ఎంత భాగ్యం, అతని మనసులో దేవుడు గురించి నాకు అట్లాంటి అవకాశం ఇచ్చారండి అని అనుకుని చక్కగా చూసి అంత సజావుగా ఉంది, అంత చక్కగా నడుస్తుంది. ఇక ఎక్కారండి పడవ.
ఎక్కితే కొంత దూరం బాగా వెళ్ళిందండి. ఆ తర్వాత నుంచి ఏం మొదలైందంటమ్మా? ఏం మొదలైంది? ఇదే జీవితం అంటే, ఇదే జీవితం. అదిగో సజావుగా వెళ్తుంది, అదిగో నమ్మకంగా వెళ్తుంది. అబ్బా, ఊహించిన దానికంటే ఎక్కువ జరిగింది. ఊహించిన దానికంటే మేరెక్కువ జరిగింది ఇప్పుడు పౌలుకి కదా. అసలు ఊహించలేదు. అన్నీ కూడా ఊహకు మించినవి. ఆనందం దొరికింది, అంతా బాగుంది. ఎక్కారు, కూర్చున్నారు. అందరూ ఎక్కారా? అందరూ ఎక్కారు, చక్కగా కూర్చున్నారు. ప్రయాణం అయ్యేటప్పుడు అది ఇది తినడం అలవాటు. ఉత్తప్పుడు మనకు ఆకలి అయినట్టు అదేంటో బస్సులోనే తింటాం కదా. నిజంగా బస్సులోనే, ట్రైన్లోనే అసలు తినడానికే ఎక్కుతుంటాం కొన్నిసార్లు. ఇది వాస్తవం అండి. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఏంటని ఇంటి దగ్గర ఏంటి పరిస్థితి అనుకుంటా. మొత్తానికి పాపం ఆ జనాల్లోంచి తోసుకొని వెళ్తున్న వాళ్ళని ఆయన మరీ ఆపేసి, యువతలోని పాపం వాళ్ళు ఆగినందుకు యువతలోని ఇటు తొలిగిపోయి అవతలోని వీళ్ళు మాత్రం కొనుక్కొని తినేయాలి, కొనుక్కొని తీసుకుంటారు. అదంతే ప్రయాణం, అదొకటి అంతే. ఎవరో మొదలెట్టారు, ఆ తర్వాత నుంచి ట్రైన్ ఎక్కిన కానీ చాకలేసేస్తుంది మన అందరికీ. అయిపోయింది. అలా ఎక్కారు, సరదాగా తెచ్చుకున్నవన్నీ ఏంటో తీసుకొని తిప్పారు. మొదలైందండి. ఏంటది? అనుకోని సంఘటన. జీవితాలలో అనుకోని సంఘటనలు ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు ఏది అంతా బాగుంది అనుకున్నప్పుడంట, అంతా సజావుగా జరుగుతున్నప్పుడంట ఎదురుగాలి వచ్చింది. వస్తే ఈ పౌలు చెప్పాడు ఆ నాయకుడు, వద్దురా బాబు, కష్టంగా ఉంది నడవడం అని. నువ్వు ఖైదీవి, చెప్పించోడు ఉండంతే. ఆ కింద చెప్తాడు, నా మాట వినుంటే బాగుండేది అంటాడు. మీ ఈ అధ్యాయం మళ్ళీ ఇంటి దగ్గర 10 సార్లు చదవండి, అర్థం కాదు. జాగ్రత్తగా చదవండి. నడిపించుకొని వెళ్తున్నారు. వెళ్తుంటే మంచి రేవులు అనే ప్రదేశానికి వచ్చారు. ఏంటంటే ఆ పేరు మంచి రేవులు. అదేంటో పౌలు తిన్నని అనబడి వీధిలో ఉంటాడు. మంచి రేవులు అనే చోటుకి వెళ్తుంటాడు. వాక్యం తెలిసిన వాళ్ళు గ్రహించాలి సత్యాన్ని కదా. మంచి రేవులు అనే చోటుకి వెళ్ళారంట. అప్పుడు పౌలు చెప్పాడు, ఇక్కడ ఉండిపోదామండి అన్నాడు. ఆ నాయకుడు ఏం చెప్తున్నాడు ఇందాక నుంచి? అంటే నువ్వు ఖైదీని అంటుండు. ఆ తరువాత ఆ నాయకుడు చెప్పిన మాట వినకుండా క్రేతు అనే వాగుకి నడిపించాడంట. చూడండి అక్కడ 13వ వచనం. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండిన తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడ నడిపించింది. కొంచెం సేపు అయిన తర్వాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరెను. దానిలో ఓడ చిక్కుకుని గాలికి ఎదురు నడపలేకపోయినందున ఎదురు నడిపించుట గాలి మాని గాలికి కొట్టుకుని పోయారంటండి. చూసారా? మీరు మీ జీవితానికి అన్వయించుకోండి. ఇది ఒక వ్యక్తి జీవితం, ఒక మనిషి జీవితానికి అన్వయించండి. ఇది అంతా బాగుంది, అంతా సజావుగానే ఉంది, అబ్బా అనుకున్న దానికంటే ఎక్కువ ఆనందం దక్కింది అన్న సందర్భంలో ఒక ఎదురుగాలి. దాంతో పోనీ ఏదోలా ఈ కష్టాల్లోనే అడ్జస్ట్ అయ్యి ఏదోలా సర్దుకుందామని ఒక మంచి రేవుకి వచ్చామని అనుకునేసరికి ఇంకా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో లేకపోతే ఏదో సలహాలు ఇచ్చి ఏదో చేసి ఇక మనల్ని స్థితిగతి తప్పించేస్తుంటారు. అక్కడి నుంచి మన స్థితి మారిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పెనుగాలి. ఇందాకేమో ఎదురుగాలి, ఇప్పుడేమో పెనుగాలి. పెనుగాలి ఎక్కువ గాలి కదా, అది బలమైన గాలి, దానికి బలం ఎక్కువ. పెనుగాలి ఇంకా ఓడ నడిపించడం కష్టమైపోయిందండి. 16వ వచనం. తరువాత కౌదా అనబడిన ఒక చిన్న ద్వీపం చాటున దానిని నడిపింపగా పడవను భద్రపరుచుకునుట కష్టమైపోయిందండి. 18వ వచనం చదువుతున్నా. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయ సాగిరి. ఏమైందండి? తర్వాత సామాన్లు ఏం చేస్తున్నారంటండి? పారవేశారు. ఎప్పుడు పారవేశారు? మొత్తం ఇది పెనుగాలికి కొట్టుకుపోయే పరిస్థితి వచ్చినప్పుడు. 10వ వచనం చదవండి. అందులోనే 10వ వచనం. అయ్యలారా, ఈ ప్రయాణం వలన వాడకు మాత్రమే కాక హానియు బహు నష్టము కలుగుచున్నట్లు
చాలు చెప్పి వారిని హెచ్చరించాను. వినండి, అయినను శతాధిపతి పౌలు చెప్పింది నమ్మక నావికుడు ఓడ యజమానుడు చెప్పిందే నమ్మాడు. అర్థమవుతుందండి? దైవజనుడు అందులో ఉన్నాడు. నేను చెప్తుంది ఏంటంటే దేవుని సేవకుడు అందులో ఉన్నాడు. ఇంచుమించు పడవలో ఎంతమంది ఉన్నారంటే తెలుసా? 37వ వచనం చదువు. 37వ వచనం చదవండి. ఓడలో ఉన్న మేమందరము 276 మంది. ఇప్పుడు ఈ సమస్య ఎంతమందిది? 276 మంది సమస్య ఏంటిది? 276 మంది ప్రయాణిస్తున్న పడవ. మణి ఒకసారి వెళ్ళి చూడండి. మిగిలిన వారు వినండి. బాబుకి ఆరోగ్యం బాగాలేదు. వినండి, 276 మంది ఉన్న పడవ. బాబు మనకే కాదు, మన ప్రాణాలకు కూడా నష్టం వచ్చేస్తుంది. కాబట్టి ఓడను తేలిక చేద్దామని చెప్పున్నాడు. కానీ వాళ్ళు విన్నారా? వెళ్ళలేదు. వినకపోయినా మొండికి ముందుకు నడిపించారు. ముందుకు నడిపిస్తే ఇంకా ఓడ ఏమైందండి? వెనుగాలికి చిక్కుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? 18వ వచనంలో వారంతట వారే సామాన్లను చేతులారా బయటకు పారవేసే పరిస్థితి వచ్చింది. చూడండి 21వ వచనం నేను చదువుతున్నాను, వినండి. 20 దగ్గర నుంచి నేను చదువుతున్నాను. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందుమను ఆశ బొత్తిగా పోయింది. ఎవరికి పోయింది ఆశ? ఎవరు రాస్తున్నారు ఇది? పౌలు రాస్తారు. పాపం పరిస్థితి చూస్తే ఎలా అయిపోతుందండి? విశ్వసించిపోతుంది. వీళ్ళందరికీ ఓ పక్క ధైర్యం చెప్తున్నాడు, ఓ పక్కను ఒకలా వెళ్దాం అంటాడు. వీళ్ళ మాట వినరు. రాను రాను పరిస్థితి ఏమైపోతుంది? విషమించిపోతుంది. అంటే రాను రాను పరిస్థితి కష్టం ఏమైపోతుంది? పెరిగిపోతుంది. ఫస్ట్ ఈ కష్టానికి కొంచెమే నష్టం అనుకున్నాం, కానీ రాను రాను నష్టము ఎక్కువైపోతుంది. కాబట్టి అసలు కనీసం మనం ప్రాణంతోనైనా బతుకుతామనే ఆశ కూడా ఎవరికి పోయిందంటండి? చెప్పండి, ఎవరికి పోయింది? సేవకునికే పోయింది. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు. బొత్తిగా పోయాను. వారు బహుకాలం భోజనం లేక ఉన్నందున సౌలు వారి మధ్య నిలిచి, జాగ్రత్తగా వినాలి, మనము మంచి ఆత్మీయ పాఠాలు నేర్చుకోబోతున్నాం. సౌలు వారి మధ్య నిలిచి ఏం చెప్పాడు? అయ్యలారా, వినండి, నేను చదువుతున్నాను, వినండి. మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకుండా ఉంటే బాగుండేది. సరే, ఇంకా అయిపోయింది కదా, అయిపోయిన దానికి ఏం చేయలేము. అప్పుడు ఈ హానియు నష్టము కలగకపోయిండేది. ఇప్పుడైనా సరే ధైర్యం తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. వాడకే కానీ మీలో ఎవరి ప్రాణములకు హాని కలగదు. నేను ఎవరి వాడను, నేను ఎవరిని సేవించుచున్నాను, ఆ దేవుడు గత రాత్రి నాకు దర్శనంలో నీకు ఏ హాని జరగదు, వాడలో ఉన్న వారిని అందరినీ కూడా నీకు అప్పగిస్తున్నాను దేవుడు దర్శనం ఇచ్చాడు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పరిశుద్ధాత్మ సహాయంగా. కష్టంలో ఉన్నారు అందరూ. 276 మందిలో 275 మంది ఆశ కోల్పోతున్నారు. ఇందాక వరకు పరిస్థితి విషమించేసరికి ఆ 276 టికెట్ కూడా ప్రాణాలు పోగొట్టుకుంటామేమో అనే పరిస్థితికి వచ్చేస్తుంది. దేవుడు ఆ రాత్రి పౌలుకి దర్శనం ఇచ్చాడంట. ఏమని ఇచ్చాడంట? 23వ వచనంలో చదువుతున్నాను చూడండి. పౌలా, భయపడకు. ఏం చెప్తున్నాడండి? 276 మందిలో దేవుడు ఎవరికి దర్శనం ఇస్తున్నాడు? సేవకుడికి. ఎందుకని? ఇప్పటివరకు ధైర్యంగా ఉండాల్సింది ఎవరు? సేవకుడు. అతనికి కూడా చివరిలో ఏమొచ్చింది? ప్రాణాలు కూడా కోల్పోతామనే భయం వచ్చేసింది. భయం వచ్చేసరికి దేవుడి దర్శనం వచ్చేసి పౌలా అందరినీ ధైర్యపరచవలసిన వాడివి, భయపడకు అని చెప్పి ఏం చెప్తున్నాడు చూడండి. నీవు కైసరి ఎదుట నిలబడడానికి వెళ్తున్నావు, అక్కడికే వెళ్తావు. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇది పౌలు దర్శనం. వెంటనే మరుసటి రోజు పరిస్థితి చూస్తే విషమించిపోతుంది. అప్పుడు పౌలు వారందరిలోనే ఉండి అంటాడు, అయ్యలారా, నేను క్రేతు దగ్గర ఉండిపోదామన్నాను, మీరు వెళ్ళలేదు. చాలా నష్టం వచ్చేసింది. ఇప్పుడు మనకి
చాలా నష్టం వచ్చింది. కాబట్టి ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి. నిన్నైతే నాకు ఆశపోయింది, కానీ దేవుడి దర్శనంలో నా దగ్గర నిలిచి, ఓలా భయపడకు, ఎక్కడికి వెళ్తున్నావు? కైసర్ దగ్గర నిలబడ్డాను కదా, నిన్ను అక్కడికి నేను పంపిస్తాను. వాడలో ఉన్నవారు ఎవరిని కూడా నువ్వు కోల్పోవు. దేవుని స్తోత్రం అంటారు. వాడలో ఉన్నవారిని ఎవరిని కూడా నువ్వు కోల్పోవు అని చెప్తుంటే, ఆ భయానకమైన వాతావరణంలో నిలవబడి పౌలు ధైర్యం తెచ్చుకుని ఎప్పుడైతే దూత దర్శనం ఇచ్చిందో, అయ్యా మీరు భయపడకండి, నేను ఎవరి వాడను. ఎవరి వాడుతుడు? దేవుని వాడు. చెప్పాలి, ఎవరిని సేవించుచున్నాడు? దేవుని సేవిస్తున్నాడు. అతడు నాకు దర్శనమిచ్చి భయపడకు, వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ నీ వారవుతారు అని చెప్పాలి. తెలుస్తుంది. హల్లెలూయా. నీకు అర్థమైందా? ఇంటికి ధైర్యం చెప్పాల్సిన వాడివి నువ్వే అయితే, నీకే ధైర్యం కోల్పోతే నువ్వెవరిని సేవించుచున్నావో, ఎవరిని నమ్మి ఉన్నావో, ఎవరిని వాడవో అతని మీద ఆశ పెట్టుకో. అతడు నీ ఆశను భంగం చేయడు. నీకున్న కుటుంబాన్ని చెక్కు చెదరకుండా నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మన కుటుంబం మీద మనకే అనుమానం వస్తుంది. ఏ అనుమానం? ఎలా గడుపుతాం, ఎలా జీవిస్తాం, చల్లా చెదరైపోతామా, కలిసి ఉంటామా? మనకున్న 2 సంతానం అనుకోండి, ఆమె జీవితం ఎట్టుంటుంది, ఈమె జీవితం ఎట్టుంటుంది, ఆయన జీవితం ఎట్టుంటుంది, ఈయన జీవితం ఎట్టుంటుంది, ఎవరు ఎక్కడుంటారు, ఏం జరుగుతుంది, ఎవరు ఎలా జీవితాన్ని లీడ్ చేస్తారు, వారి బ్రతుకుల్లో ఏమవుతుంది? పెను తుఫాన్లు వచ్చి వాళ్ళు కూడా వారి కుటుంబ వ్యవస్థలు చల్లాచెదర అయిపోతాయా? ఇంకెలా ఆలోచించుకుంటా పోతా ఉంటే గుండె డబ్బమని కొట్టుకుని సర్దుని గిరబడుతూనే ఉంటుంది. కారణం ఏంటంటే జీవితం అంటే భయం, భయం, భయం. ఇదిగో ఇలాగ బాగుంది అనుకునే సందర్భంలో ఒక పెనుగాలి, ఇలాగ చల్లబడింది, తుఫాను తగ్గింది అనేసరికి తీవ్రమైన ఎండ, ఇలాగ తీవ్రమైన ఎండను తట్టుకోలేకపోతే కొంచెం చల్లగా ఉందని అనుకునేసరికి తీవ్రమైన చలి. మన జీవితంలో చలి, ఎండ, వాన అడపదడప వస్తూనే ఉంటాయి. కష్టాలు మాది, ఒక కష్టం వచ్చి వెళ్ళిపోతున్నట్టు. కొన్ని కష్టాలు వేడిగా ఉంటాయి, కొన్ని కష్టాలు చల్లగా ఉంటాయి, కొన్ని కష్టాలు మనం ఉంచేస్తాయి, తడిపేస్తాయి. అలాంటి శ్రమల్లో మనం ఉండాల్సిన పరిస్థితి వచ్చినా మనం ఎవరి వారమో, ఎవరిని సేవించుచున్నామో అతని మీదే నమ్మకం పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 276 మందికి ఆశ కోల్పోతే దేవుడు సేవకుని బలపరిచినందుకు సేవకుడు నిలబడి 275 మందిని విశ్వాసంలో జారిపోకుండా కాపాడాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ విశ్వాసం కుటుంబాన్ని దిగజార్చకూడదండి, క్రీస్తులోనికి హెచ్చించాలి. దేవుని స్తోత్రం. నీ నమ్మకం, నీ భక్తి జీవితం, నువ్వు దేవుని మీద పెట్టుకునే గురి నిన్ను దేవునికి దగ్గరగా చేర్చాలి. ఆయన తోడుతో, ఆయన ధైర్యంతో నువ్వు జీవితాన్ని గడపాలి. జీవితం అంటే ఒక సముద్ర ప్రయాణం. ఎందుకయ్యా వారు ప్రయాణం ఎందుకు, నీకు పాఠం ఎందుకు? వారు ప్రయాణం ఎందుకు, నీకు పాఠం ఎందుకు అంటే జీవితం ఒక సముద్ర ప్రయాణం. ఎక్కడ సుడిగుండాలు ఉన్నాయి నీకు తెలియదు. అసలు అదేమన్నా అంతకుముందు 2-3 సార్లు వెళ్ళొచ్చావా అంటే తెలియదు. 2-3 సార్లు వెళ్ళొచ్చిన రూటే కనిపెట్టలేకపోతున్నాం కదా. సముద్రయానం ఎవరు చేశారండి? ఎవరు చేయలేదు. కాబట్టి ఆ లోతుల్లోనికి ప్రయాణించాలంటే చాలా కష్టం. జీవితం సముద్రయానంతో సంబంధించింది. వాళ్ళు అనుకున్నారు అంతా చక్కగానే ఉంది అనుకున్నారు, వాళ్ళంతా బాగానే ఉంది అని అనుకున్నారు. పడవ ఎక్కి కూర్చుని చక్కగా కూర్చునేసరికి కష్టం మొదలైందండి. ఇప్పుడు కదా నిలవలసింది మన విశ్వాసం. దేవుని స్తోత్రం. ఇప్పుడు కదా నిలవలసింది మన ప్రేమలు. ఇప్పుడు కదా నిలవలసింది దేవుని మీద మనకున్న నమ్మకం. అంతా బాగానే ఉంది. ఇందాక పౌలు ఏం చేశాడంటే, ఆ అధికారి, అయ్యా నువ్వు మళ్ళీ ఇక్కడికి వస్తున్నావు, లేదు ఎందుకైనా మంచిది, నీ ఫ్రెండ్స్ని కలిసి వచ్చి అంటే ఎగిరి కలిసి వెళ్ళిపోయాడు. అవునా? వెళ్ళిపోయి ఆ ఫ్రెండ్స్ని కలిసేసి చక్కగా వాళ్ళు కౌలించుకొని చక్కగా ప్రేమ పొందుకొని వచ్చేసి థ్యాంక్స్ అండి మా ఫ్రెండ్స్ని కలుసుకోవడానికి. వా సంతోషం. ఇంత సంతోషంగా ఉన్న వారి జీవితాల్లో, ఇంత సంతోషంగా ఉన్న సేవకుల జీవితంలో కూడా ఒక పెద్ద పెను బాగా వచ్చేసిందండి. ఏం జరుగుతుంది, ఏం చెప్పాలి? 276 మంది, అందులో అన్యులు సగం, అధికారులు సగం. ఏమండి? వీళ్ళు రకరకాల వ్యక్తులు ఉన్న మధ్య
చెప్పచ్చా? విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి? దేవునికి కావాల్సిన ధైర్యం ఇస్తాడు. ఏది ఏమైనా నువ్వు చెక్కు చెదరము, దేవుని చేతుల్లో నువ్వు ఉంటే అంతే. పౌలు ఎవరి చేతుల్లో ఉన్నాడంట? నేను ఎవరిని సేవించుచున్నానో, నేను ఎవరి వాడనో, నేను దేవుడి వాడను. చెక్కు చెదరదు. దేవుడే నన్ను నాశనం చేసి తీసుకెళ్ళాలి తప్ప ఈ లోపల ఎవడు ఏం చేయలేడు అని అంటున్నాడంటే దేవుడి స్తోత్రం. అది కూడా దేవుని నమ్మి ఉంటే నీకు దర్శనం ఇచ్చే దేవుడు నీ జీవితంలో ఏం చేయాలన్నా చేస్తాడంటే దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ అంతం ఎట్లుంది? మన కుటుంబ పరిస్థితులు ఏంటి? ఇందాక నేను చెప్పినట్టు ఆ పిల్ల జీవితం ఏమవుతుంది, ఈ పిల్ల జీవితం ఏమవుతుంది, వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళ ముగింపు ఎట్లాగా, ఇవన్నీ నీకెందుకు? అయితే ఈరోజు ఏం చేయాలి అంటే నువ్వు బాధ్యతగా ఇవన్నీ పట్టించుకొని ఆలోచిస్తున్నావు కదా, ఇవన్నీ పట్టించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన అంశాలుగా పెట్టుకోవాలి. అది నువ్వు ఏమన్నా చేయగలవంటే అదే చేయగలవు. మత్తయి 6 చెప్తుంటాడు దేవుడు, తీయనవసరం లేదు. నీవు చింతించటం వలన నీ ఎత్తు ఏం వాడు ఎక్కువ చేసుకోలేవు అంటాడు. ఒకడంటే పొట్టిగా ఉన్నాను ఓ రోజు ఆలోచించాడండి. పొడుగుతాడా? చెప్పలేదండి. పొడుగుతారా? ఒకడు పొడుగ్గా ఉన్నాను అనుకుంటాడు. పొట్టే పెద్దడా? నేను పేదవాడిని ఐశ్వర్యవంతుడు. ఏది చెయ్యాలన్నా దేవుడు చేయాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అయితే దేవుడు పొడుగోని చేయడండి. మాట వినండి. మన పరిస్థితులను తన చేతిలో పెట్టుకొని తన స్వాధీనంలో ఉంచుకుని తాను నీకు అనుకూలంగా చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన తన పేరు రక్షకుడు, తన పేరు కాపాడువాడు, తన పేరు ఏమండి ఆపదల్లో మనల్ని ఆదుకుని తన పన్నసార్లు దాచేవాడండి, రక్షించేవాడు. కాబట్టి ఆయన నామానికి తగిన మహిమ తెచ్చుకుంటాడు అతను. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క సేవకుడు, మిగిలిన వాళ్ళ సువార్తకులు సహాయకులు ఉన్నారు. రామ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వ అధికారులు ఉన్నారు, వాళ్ళ చేతుల కింద పనిచేసే సైనికులు ఉన్నారు. అందరికీ పట్టుకుంది భయం. సమస్య తీవ్రత ఎక్కువైపోయేసరికి సేవకునికి పట్టుకుంది భయం. సేవకుడు అయితే భయం ఎందుకు ఉండాలి అంటే మేము అతడు కూడా మానవుడే కదండి, భయం ఉంటుంది. ఆ భయంతో అతడు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఏం చెప్పాలి? భయపడదు, నేను నీకు అందరినీ అప్పగిస్తున్నాను, ఎవ్వరూ నష్టపోదు. కష్టం ఎలాంటిది? సముద్రం మధ్యకి వెళ్ళిపోయారు. బతికి ఎవరైనా బయట వస్తాడా? పెనుగాలు ఎక్కువైపోతే వాడేమో నడిపించే స్థితిలో లేకపోతే ఒడ్డుకు నడిపిస్తుంటే కెరటాలెక్కితే వస్తూ ఉంటే లోపలికి వెళ్తుంది. కానీ సముద్రం పడవ ఒడ్డుకొచ్చే ప్రయత్నం ఉందా? బతకతానన్న ఆశ ఎవరికైనా ఉందా? అప్పుడు మధ్యలో లేచి అయ్యా మీరందరూ వినండి, అటెన్షన్ అంటాడు. వీళ్ళేం భయంతో ఉన్నారు, వింటున్నారు ఏం చెప్తాడా అని. భయపడద్దని, నేను ఎవరిని సేవిస్తున్నాను, నేను ఎవరి వాడను, అతడు నాకు నిన్న రాత్రి స్వప్నంలో దర్శనమిచ్చి పౌలా భయపడకు, నీకు సంబంధించిన వాళ్ళందరినీ నీ దగ్గరకు చేరుస్తాను, నీకు సొంతం చేస్తాను, ఏ ఒక్కరు ప్రాణాన్ని పోగొట్టుకోరు, ధైర్యంగా ఉండు అని అంటే ఆ దర్శనాన్ని నిజమేనంటావా? గాలి ఎక్కువైపోతుంది నిజమంటావా? గాలికి పరిస్థితి చూస్తే ఎలా ఉంది, కథ చూస్తే ఎలా ఇచ్చాడు, ఏంటిది అని డౌట్ పెట్టుకోలేదండి పౌలు. డౌట్ పెట్టుకోలేదు. లెగిసి చెప్పమంటే ధైర్యంగా చెప్పి ప్రభు ఇచ్చాడు మాట, ధైర్యం వచ్చిందంటే దేవుని స్తోత్రం కదా. అందుకే నేను అంటాను, దేవుని వాక్యాన్ని ఏది విన్నారో దాన్ని పదే చదవండి. దేవుడు మీ మనసుతో చాలా బాగా మాట్లాడతాడు. సముద్రం అడ్డుగా వచ్చేసింది. మోషేతో దేవుడు ఏమంటున్నాడంటే, ఆ సన్నివేశాన్ని నువ్వు జీవితాంతం నేర్చుకున్నా ఇంకా అందరూ ఆత్మీయ పాఠాలు ఉంటూనే ఉంటాయండి. దేవుడు ఏమంటాడంటే, మోషే ఏంటి చూస్తున్నావు, ఇంకా ప్రార్థిస్తున్నావు, నీ చేతిలో ఉన్న కర్ర తీసుకొని సముద్రం కొట్టమని పెట్టండి. కర్ర తీసుకొని సముద్రం మీద కొడితే ఏం జరుగుతుంది? కర్ర తీసుకొని నీటి మీద కొడితే ఏం జరుగుతుంది మీకు తెలీదా? ఏంటి ఈ సమస్య సమాధానం అదే. ఒక మాట ఇవ్వాలి. ఎలాగా? అయ్యా వీళ్ళందరినీ నేను రక్షిస్తాను, వాళ్ళందరినీ నీ కళ్ళ చంపేస్తాను అనాలి దేవుడు. అంటే వీటి కర్ర తీసుకొని కొట్టమంటాడేంటి అని అడిగాడా మోషే? అడిగాడా? మనము కొన్నిసార్లు మనం ప్రార్థించిన దానికే సూటిగా సమాధానం రావాలని పట్టు కూర్చుంటాం. అలా పట్టు కూర్చుంటున్నారు ఎవరైనా? కూర్చోకండి. అలాగా మీకు అర్థమైందా? మరొకసారి పరిశుద్ధాత్మ చెప్పమంటాడు. నేనేమడిగాను?
వీళ్ళని ఎలా రక్షిస్తామని అడుగుతున్నాను. నేనేమడిగాను? ఆ శత్రువులు ఐగుప్తీయులు ఎలా పోతారని అడుగుతున్నాను. ముందు చెప్పు, ఆడు ఎలా పోతాడు, వీళ్ళు ఎలా రక్షింపడతారు అది చెప్పు అంటలేదు మోషే. ప్రభువా నీ హస్తం ఏమిటి, నీ కార్యం ఏమిటి, నీ హస్తం ఏమిటి, నీ కార్యం ఏమిటి, నేనేం చేయాలి అని ప్రార్థిస్తుంటే, మోషే ఏంటి ఆలోచిస్తావు, ఏంటి ప్రార్థిస్తున్నావు, ఇంకా నీ చేతులు ఉన్నది కర్ర తీసుకుంటాడు. కర్ర తీసుకుంటా ఇప్పుడు కొట్టేస్తే ఇంకేముందండి, మహా జలపాతం సైతము లెగిసిపోతుంది, ఓడల వల్ల లెగిసిపోతుంది అమాంతంగా. మనిషి కంటే ఉవ్వెత్తున, చెట్ల కంటే ఉవ్వెత్తున లేచిపోతుందండి. ఉన్న దారిని ఖాళీ చేసేస్తుంది. సముద్రం అడుగుని ఇసుకనేమో పొడి ఆరి నేల చేసేసింది. ఇందాక నేను చదివిన వాక్యం అదే. మహా అగాధ జలములు అడుగులు ఉన్నాయండి, ఆయన అడుగులు. దేవుని స్తోత్రం కలుగుతాయి. అక్కడ దాచి ఉంచాడు మార్గాన్ని. దేవుని స్తోత్రం. నీ జీవితంలో ఎలాంటి పెను కష్టమైనా, ఎలాంటి ఆటంకమైనా దేవుడు నీ ఎదుట ఒక విడుదల మార్గాన్ని ఏర్పాటు చేసే ఉంచుతాడు. అది నీకు కనిపించకపోయినా దడిచిపోకు, అది నీకు కనిపించకపోయినా కంగారు పడిపోకు, అది నీకు కనిపించకపోయినా దేవుడు వదిలేశాడేమో అనుకు. నేను ఇందాకటి నుంచి ఈ కష్టం ఎలా పోవాలని నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు ఉలకడేంటి, నేను ఎందుకు ఆయన నమ్ముకున్నాను, ఎందుకు ఇలా ఉన్నాను అని నువ్వు ఎదురు తిరిగి ప్రశ్నించకు. దేవుడు ఏం చెప్తే చేస్తా ఉంటే దేవుడు. ఈ సందర్భంలో చెప్పాల్సిన మాట అదే నాయన. అలా కాదు, ముందు వాళ్ళు ఎలా చచ్చిపోతారో చెప్పు, వీళ్ళు ఎలా రక్షిస్తారో చెప్పు అంటే ఆయన చేసే ప్రతి పని నీకు వివరిస్తాడా? అంత అవసరం లేదు. రక్షణ నీకు కావాలి, నామఘనత ఆయనకి కావాలి. చెప్పలు కొట్టావు దేవిస్తారా? నీకు కావాల్సింది ఏంటి? ప్రదీప్ మనకు కావాల్సింది ఏంటి? రక్షణ. ఆయన ఎట్లా చేస్తే ఏమి, ఎలా చేస్తావో చెప్పయ్యా. అరే ఎంతమంది రక్షించి నీకు ఎలా సాధ్యం చెప్పు. ఇవన్నీ నీకు ఎందుకు? రక్షించిన ఆయన అంటే చాలు. రక్షించిన ఆయన నువ్వు ఎలా రక్షిస్తావో రక్షించు, నువ్వు ఎలా రక్షిస్తావో రక్షించు. అదేంటండి, అదే ఇప్పుడున్న సినిమా ఎడిటర్లకి కానీ దర్శకులకు కానీ ఆ సన్నివేశాన్ని ఇస్తే వాళ్ళొక గ్రాఫిక్స్లో ఈ జనమంతా పైకిలో లేచిపోతారనమాట. వెనకథలో నైపుతులంతా నేను తరువుకు వచ్చి సముద్రంలో పడిపోతారనమాట. అది వాళ్ళ డైరెక్షన్. అర్థమవుతుందా? ఎవడెవడో మానవుడు తనకి ఇష్టం వచ్చిన మార్గాన్ని ఎంచుకుంటాడు. కానీ దేవుడైతే తన రూటు తనే చెప్తాడు. అది బ్రహ్మాండంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. కాకపోతే దేవునిలో ఆ యొక్క మహత్యాన్ని, ఆ యొక్క మహిమను నువ్వు గుర్తించగలగాలి. ఆయన అలాగనే నిన్ను రక్షిస్తాడు. అయ్యా ఎలాగ రక్షిస్తావో నాకు అవసరం లేదు, రక్షించంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి కష్టంలోనైనా మహిమ పరిచే స్థితి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఈ సందర్భంగా పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేసిన ఒక మాట చెప్తాను. సండే స్కూల్ పిల్లలు ఒక చర్చిలో సండే స్కూల్కి వెళ్ళి వస్తున్నారంట. సండే స్కూల్లో ఇదే మోసే కదా, సముద్రం దగ్గర ఇశ్రాయేలు నడిపించారు చెప్పారు. వీళ్ళిద్దరూ చర్చ్ అయిపోయిన చాలా చర్చిల్లో ఏంటంటే సండే స్కూల్ అయిపోయింది వీళ్ళు ఆడేసుకుంటారు. ఆ తర్వాత పెద్దలందరూ ఇక్కడ కూర్చుంటారు అన్నమాట. వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం లేదు. కానీ మన సంఘంలో అలా కాదు. సండే స్కూల్లో 1 గంట కూర్చుంటారు, మళ్ళీ మీతో పాటు 2.5 గంటలు కూర్చుంటారు, ఇంకా నేను ఎక్కువ చేస్తే ఇంకా 3 గంటలు కూర్చుంటారు. అది వాళ్ళ బాధ. అయినా కానీ ఎవ్వరు కిక్కురు పట్టి అదలు చక్కని కూర్చుంటారు. మధ్యలో దీనికి వెళ్ళొస్తుంటారు అంతే. సరే వాళ్ళిద్దరూ పైకి పార్కులోకి వచ్చి చక్కగా 2 పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటారు. ఒక అబ్బాయి అంటాడంట, దేవునికి స్తోత్రం 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 అంటాడు. దేవునికి స్తోత్రం చెప్తున్నాము అడుగుతున్నాడు పిల్లడు. అడుగుతుంటాడు, ఆ మహాసముద్రంలో ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఎలా నడిపించేశాడు కదా అంటాడు. పక్కనున్నాడు మహా తెలివైనాడు. అలా కాదు, మా నాన్న అలాంటి పుస్తకాలన్నీ చదువుతాడు, మా అమ్మ చాలా తెలివిగా చెప్పింది ఆ కథ, పాస్టర్ గారు చెప్పింది తప్పు, సముద్రంలో నీళ్ళంత లోతు లేవు, అది సముద్రం కాదంట, నదంట, ఇలా కాలు ఎడితే మోకాల దాకానే దిగుతుందంట, ఆ నీళ్ళల్లో నడిచి వెళ్ళిపోయారంట, అది కష్టమా అన్నాడంట. వీడికి ఎవరు చెప్పారంట? వాళ్ళ అమ్మ మాట్లాడరేమంటే అలాగా, వాళ్ళ అమ్మ నాన్న చెప్పారంట. వాళ్ళ అమ్మ నాన్న బుక్స్ చదువుతారంట బాగా. ఏం కాదు ఉంటుందే, పాస్టర్ గారు అలా చెప్పారు, పాస్టర్ గారు అలాగే చెప్పారు, వచ్చినే ఆ మోకాళ్ళలోనే ఉంటుందంట, అందరూ నడిచిపోలేవేంటి, అదేం పెద్ద గొప్ప ఏం కాదు, దేవుడు ఏ గొప్ప కార్యం చేయలేదు అని అంటే ఈ పిల్లడు అన్నాడంట స్తోత్రం 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 అని నడుస్తున్నాడంట. ఏంటి
దేవుడు ఏ మహిమ చేయలేదని అంటే స్తోత్రం, మోకాళ్ళ లోతులోనే ఐగుప్తీయులందరినీ చంపేసిన దేవుడికి స్తోత్రం అంటున్నాడంట. హల్లెలూయా. అంతే కదా, అదే మోకాళ్ళ లోతులు ఇశ్రాయేలు నడిచిపోయారు, మరి అదే మోకాళ్ళ లోతులు ఐగుప్తుని చంపేశాడు కదా దేవుడు. అంటే గణపరచాల్సిన మనసు ఉండాలి, కానీ ఎలాగైనా దేవుడిని గణపరుస్తూనే ఉంటామండి. అపవాది సొంతం చేసుకుంటే చెప్పలేదు తప్ప. మోకాళ్ళ లోతులు నడిచిపోయారు, దేవుడు గొప్పలేదు అంటున్నాడు ఇక్కడ. అయితే దేవునికి స్తోత్రం, మోకాళ్ళ లోతులోనే ఐగుప్తుని ఎలా చంపేశాడండి, దేవునికి స్తోత్రం అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గణపరచాల్సిన పసి మనసు ఉండాలండి, చిన్న పిల్లల వలె ఉండాలంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గుడ్డిదాన్ని నమ్మే చిన్నపిల్ల మనసు కాదండి, దేవుణ్ణి కల్మషం లేకుండా నమ్మే మనసు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు పౌలుకి ఏమంటున్నాడంటే, నువ్వు భయపడకు, అందరినీ నీకు అప్పగిస్తాను, ఎవ్వరు నష్టపోవు అంటాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే అపొస్తల కార్యాలు అదే అధ్యాయానికి వచ్చేద్దాం, ముగిద్దాం. చివరికి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆశించినట్టుగా దేవుడు చేశాడా, వాళ్ళ కష్టాన్ని గట్టెక్కించాడా లేదా? 25వ వచనం, కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని. ఆహా, సాక్షిగా నిలబడుతున్నాడు, చూసావా? ఏమంటాడు ఇక్కడ? సాక్ష్యం ఇస్తున్నాడు, జరిగింది చెప్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, మీరు నమ్మిన నమ్మకపోయినా నేనైతే దూత చెప్పినట్టే జరుగుతుందని నమ్ముతున్నాను అంతే. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మకంగా ఉండండి, ధైర్యంగా ఉండండి అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరికి ఏమైంది? ముగింపు చదువునైనా లాస్ట్ వచనం చదువు. ఆయనను మనము కొట్టుకొని పోయి వేస్తున్నారు మీరు? కాదు 44వ వచనంలో 2వ లైన్ నుంచి కడమ వారిలో కొందరు పలకల మీద, కొందరు ఓడ చెక్కల మీద పోవాలని ఆజ్ఞాపించాను. ఇలాగూ అందరూ ఎంతమంది? అందరూ 276 మంది తప్పించుకొని అన్నా ఒక్కడు మిగిలిపోయాడని ఉందా? లేదు. ఇశ్రాయేలు అందరూ సముద్రం దాటేసారా లేదండి? దాటేశారు. వీళ్ళలో ఏ ఒక్కడో సముద్రంలో మిగిలిపోలేదు, ఐగుప్తుల్లో ఏ ఒక్కడో సముద్రం నుంచి బయటికి రాలేదు. అంతే. దేవుడు నీ జీవితంలో కొన్ని కష్టాలకు ఫినిషింగ్ ఇవ్వాలంటే అర్థం ఇస్తాడు. అయితే నువ్వు కొన్ని అడ్డుదారులు, అంటే కొన్ని కష్టాల గుండా ప్రయాణించవలసి, ఇరుకుదారుల గుండా ప్రయాణించాల్సి ఉంది. సముద్రంలోంచి చెప్పండి, సముద్రంలోంచి వెళ్ళు. అలా కాదురా, సముద్రంలోకి వెళ్ళమన్నాం. ఇందాకైతే ఒడ్డునున్నాం, బాగానే ఉంది. సముద్రంలో మధ్యలోకి వెళ్ళాక గోడ పడిపోతే బాబు మీరు ఎంత వెళ్ళం, నేను రాను. ఇప్పటికే ఆలోచన లేక సముద్రం ఒడ్డుకి వచ్చాను. మేము అందరి మాట విని, అలా మోసే మాట విని ఇప్పుడే మేకంగా సముద్రం లోపలికి వెళ్ళమంటున్నారు అని ఏ ఒక్కడు అనలేదండి. అందరికీ ప్రాణభయం ఉంది. కత్తివాత సత్యగంటే అందరితో పాటు సత్తాం అనుకున్నాడు ఏమో, మరి వెళ్ళిపోయారంతే, అందరు వెళ్ళిపోయారంతే. ఆరిన్యాలు వెళ్ళిపోయారు. ఆడికి బుద్ధి ఉండాలి కదా. వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడండి, సముద్రంలో మారం వేసాడు కాబట్టి ఆయన రక్షించేశాడు. మనం ఆ సముద్రం జోలికి పోకూడదని అనుకోవాలి కదా, అనుకోలేదు. వాళ్ళు అలా పోనిచ్చి వీళ్ళు కూడా సముద్రం మధ్యకెళ్ళారు, ఇప్పుడెక్కడ తప్పించుకుపోతారని చెప్పేసి వీళ్ళు కూడా వచ్చేసారు మధ్యలోని. వాళ్ళు అలా దాటించాడు. ఆఖరి వాడి కాలు, ఆఖరి అడుగు పైకి తీనిచ్చాడు, సముద్రాన్ని పొర్లించి పారేశాడు అంతే. దేవుడి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుడు అడుగడుగున మన జీవితంలో వెన్నంటే ఉంటాడు. ఈ సందర్భంగా దేవుడు నీకు చెప్తున్నది ఏంటంటే, దేవుడు అడుగడుగున ఈ జీవితం మహాసముద్రం లాంటిదే కావచ్చు, ఎక్కడెక్కడ పెనుగాలు రావచ్చు, తుఫాను రావచ్చు, సుట్టుకుంటాలు ఉండొచ్చు, చనిపోతామనే పరిస్థితి ఉండవచ్చు. కానీ దేవుడు నీతో ఉంటే, దేవుడిని ఎందు నువ్వు నమ్మకం ఉంచితే కనుక నీ జీవితానికి ఏమి కాదు. దేవుని స్తోత్రం కలుగును. నీవు చక్కగా నీ బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తించి దేవుని సన్నిధిలో, దేవుని ఒడిలో చక్కగా నెమ్మదిగా, కంగారు లేకుండా, గలిబిలి లేకుండా, ఎక్కడో దిక్కుమాలినట్టుగా కాకుండా దేవుని సన్నిధిలో చక్కగానే కళ్ళు మోస్తాం. దేవుడు మనకిచ్చే భరోసా అది. దేవుని స్తోత్రం కలుగును. మన ఆయుష్ దినములు నెమ్మదిగా ఉండినట్లు, మన ఆయుష్ యొక్క ముగింపు నెమ్మదిగా ఉండినట్లు దేవుడు దీవిస్తాడండి. దేవుని స్తోత్రం కలుగును. సౌలు సేవ చేశాడు, అంత మాత్రం చేత సౌలు ప్రాణమే కాదు, సౌలు చుట్టూ ఉన్న వాళ్ళందరి ప్రాణమును దేవుడు బ్రతికించాడు. దేవుని స్తోత్రం కలుగును. విశ్వాసం కలిగి నువ్వు ఒక్కడ ఉండు వీధిలో చాలు, మిగిలిన వాళ్ళందరినీ కూడా దేవుడు రక్షిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వాసం కలిగి నువ్వు ఒక్కడ ఉండు చాలు. నీ ఇంటిలో నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు అందరినీ
అందరినీ రక్షిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వాసంలో బలంగా కష్టం ముంచుకొచ్చేస్తున్నా ఒకటే మాటను దేవుడు వినిపిస్తాడు, భయపడకండి అను ఒక ఇంటి ఇల్లాలుగా నువ్వు చెప్పగలిగిన దానివైతే దేవుడు నీ నమ్మకం చెప్పున చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ముగించేద్దాము. 25వ వచనం, అందులో 35వ వచనం, 35వ వచనం. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి చెల్లించి దాన్ని విరిచి తినసాగను. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకుని, చాలు చాలు. ఎవరి వల్ల ఈ పని జరిగింది? పౌలు వల్ల. ఎవరి వల్ల ఈ పని జరిగింది? పౌలు వల్ల. అతను కొంచెం రొట్టెలు దాచాడనమాట. అందరూ కొంచెం కొంచెం సంచుల్లో దాచుకున్నారు. మిగతాదంతా పారేసి వాడని తేలిక చేస్తున్నారు. సగం వస్తువులు పారేశారు. ఆ కింద రాసి ఉంటుంది ఇంకా మిగిలిన వస్తువులు తర్వాత పారేశారని. అర్థమైందా? ఆ ఉన్న వస్తువుల్లో ధైర్యం చెప్పి అందరికీ ఏం చేస్తున్నాడంటే ఇతనే రొట్టె విరిచి ఆహారాన్ని పంచిపెట్టినాడు. కష్టంలో ఉన్నప్పుడు మనం అన్నం జోలికి పోతామా? లేదు. అసలు ఇంట్లో ఒకరినొకరు గొడవడుకుంటేనే అన్నం జోలికి వెళ్ళాం. వెళ్తామా? అన్నం జోలికి వెళ్ళాం అంటే కష్టం. ఇంటందరికీ వచ్చేసింది, పడవందరికి వచ్చేసింది. ఆ కష్టంలో ఎవరికి అన్నం మీద లేదు. ధైర్యం తెచ్చుకోండి, నేనున్నాను అని చెప్పి ధైర్యం చెప్పి వాళ్ళందరికీ రొట్టె విరిచి ఇస్తే వాళ్ళందరూ ధైర్యంగా ఉన్నారు. ఇలా ధైర్యంగా ఉన్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఇంటికి వెళ్ళి వాక్యం చదువుకో, పడవ బద్దలైపోయింది. ధైర్యం చెప్పాక దర్శనం అన్నాడు, నిలబడ్డాడు, చెప్పాడు, రొట్టిచ్చాడు, అందరినీ ధైర్యపరిచాడు. ఆ తర్వాత గాలి వచ్చి పెద్ద కెరటం వచ్చి వాడు బద్దలపట్టేసింది. ఇప్పుడు దాకా చెప్పిందేంటి? జరిగిందేంటి? దోత చెప్పిందే నమ్ముతున్నానన్నావు కదా, దోత ఏం చెప్పింది? ఏం జరిగింది అంటా ఉంటుంటే ప్రతి ఒక్కరు అయ్యా, ప్రతి ఒక్కరు ఏదొచ్చిన ప్రతి ఒక్కరు చక్కలు పట్టుకుని ఏదండి అని చెప్తున్నాడు. ధైర్యపడండి, దోత నాతో చెప్పినట్టే జరుగుతుంది, మనందరూ రక్షింపబడతామంటే అందరూ ఆ చెక్కలు పట్టుకుని వాడ దగ్గరికి వచ్చేసి ఒడ్డు దగ్గరికి వచ్చారు. అందరూ రక్షింపబడ్డారంట. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైన దేవుని మేలులు కృప ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని స్తోత్రం కలుగును. వాక్యం చదువు, నీ అంతా నువ్వు ఆనందించు. వాక్యం చదువు, ఆయన మహత్యాన్ని గుర్తించు. వాక్యం ఈనాడు చదువు, రేపొద్దు ఇలాంటి కష్టమే ఒకవేళ జీవితంలో వచ్చిందనుకో, నో నేను భయపడను. ఆ రోజు పౌలు పడవ బద్దలైపోతున్నా వాళ్ళందరినీ రక్షించిన దేవుడు ఈరోజు నన్ను ఎందుకు రక్షించడం ధైర్యంతో మిగిలి ఉండేవి. దేవుని స్తోత్రం కలుగును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. అంతమంది భయపడుతున్న ఒక్కని విశ్వాసం అందరినీ గట్టిగా నిలబెట్టిందండి. దేవుణ్ణి ఆషామాషిగా ఆశ్రయించద్దు, గట్టి విశ్వాసంతో ఆశ్రయించు. బిడ్డకు ఆరోగ్యం బాగాలేదు, ఆ సమయంలో ఏమైపోతాం, ఏంటవుతాం ఆలోచన. 10 రోజులు కేవలం ఆయన సన్నిధిలో ఉంటే ఆయన ఇస్తాడు విడుదల. మన జీవితంలో ఏది ఎలా జరగాలో అలాగే జరిగిస్తాడు. భయపడవలసిన అవసరం నీకు లేదు. నువ్వెవరిని సేవిస్తున్నావో, నువ్వెవరి వాడవో అతనే నీకు మేలు చేస్తాడు. దేవుడు మాట ఇచ్చి తప్పువాడు కాదు. ఒకటి గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఎక్కడ ఎలాంటి పెనుగాలులు వచ్చినా, తుఫానులు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా, సుడిగుండాలు వచ్చినా దేవుడు కాపాడుతాడు. అది గుర్తుపెట్టుకో. నువ్వు సేవించుచున్న దేవుడు బలవంతుడు, గుర్తుపెట్టుకో. నిన్ను విడిచిపెట్టడన్నడు, ఎడబాయడు, గుర్తుపెట్టుకో. ఓటమి పాలవనివాడు, గుర్తుపెట్టుకో. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన మాట చొప్పున విని నీ పూర్తి మనస్సానికి ఇవ్వాలంతే. అప్పుడు నువ్వు 10 మందికి ధైర్యం చెప్తావు. నీ ధైర్యం చెడినా దేవుడు దర్శనం ఇచ్చి నీ ధైర్యాన్ని నిలబెడతాడు. నీ వలన అనేక మంది రక్షింపబడతారు. పౌలు అమ్మో చచ్చిపోతున్నాం అని బెదిరించలేదు, కానీ మిగిలిన వారి ధైర్యాన్ని పడగొట్టలేదు, కానీ ఒక్కడే నిలబడి 275 మందిని బలపరిచాడు. అదే నువ్వు కావచ్చు. ప్రార్థన. మహాగణుడైన దేవా, నీ ధైర్యం, నీ ఓదార్పు, నీ వాగ్దానం మాకిచ్చి
అయ్యా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మేము ఎక్కడ ఏ వ్యవస్థలో నిలబడతామో ఆ వ్యవస్థ అంతటికీ మా వలన రక్షణ కలగచేయండి. పౌలు సేవకుడ వలన పడవంతటికీ రక్షణ ఇచ్చాం. రక్షణ అంటే మేము వాడ చెదగకూడదు, సరుకులు నష్టపోకూడదు అని అనుకున్నామేమో. ప్రాణాలు దక్కించుకున్నట, ఆ ప్రాణాలు సేఫ్టీగా ఉంచుట, నువ్వు చేసిన మేలులన్నింటిలో అత్యధికమైన మేలు. అట్ట మేలు వరకు దయచేసి అట్లనే మా జీవితంలో మేము ఎవరిని కోల్పోకుండా ఆయా సందర్భాలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడుతుంది. ఇంటిలో విశ్వాసాన్ని బలపరుచుకునే వారంగాను, నమ్మకాల్లో స్థిరంగా పాతుకొని నిలబడే వారంగాను ఉండటం సహాయం చేయండి. అన్నిటికీ మించి ఇటువంటి కష్ట సమయాల్లో కూడా యథార్థంగా ఉండే మనస్సు, నమ్మకంగా ఉండే మనస్సు, సత్యమే మాట్లాడు మనస్సు మాకు ఇవ్వమని ప్రార్థిస్తుంది. మీ నామనికి మహిమ ఘనత ప్రభావం పొందమని ఇచ్చిన వాతావరణాన్ని బట్టి, చేస్తున్న మహత్కార్యాలను బట్టి నీకే నిండు వందనాలు తెలియజేస్తూ మిగిలిన 3 ఆరాధనలను కూడా నీ ఘనమైన హస్తానికి అప్పగించుకుంటున్నాను. చక్కగా జరిగించి వాడుకొని మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.